హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ గాలి. ఈ వీడియోలో నోను బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ ఆ రోజు మేము ఏం చేసాము అన్నది ఈ వీడియోలో ఉంటుంది. మేము ఫస్ట్ బర్త్డేకి 12కి కేక్ కట్ చేసాము. దానివల్ల వాడు ఆ డే అంతా యాక్టివ్గా లేడు. అందుకని చెప్పి ఈసారి అలాంటి ప్లాన్స్ ఏమీ లేకుండా వాడు ఎప్పుడు లేస్తే అప్పుడే డేని స్టార్ట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. ఆ డేని మేము డివోషనల్గా స్టార్ట్ చేసాము. పాండిచ్చేరి వెళ్తే ఖచ్చితంగా ఈ మనకుల వినాయక టెంపుల్ని అందరూ విజిటింగ్ లిస్ట్లో ఉంటుంది. అంత ఫేమస్ ఈ టెంపుల్. మేము కూడా ఆ టెంపుల్ని ఎర్లీ మార్నింగ్ విజిట్ చేసాము. నెక్స్ట్ ఫేమస్ చర్చ్లో స్కారెడ్ హార్ట్ బసిలికా, ఈ చర్చ్ చాలా ఫేమస్ అన్నమాట. సో అందరు దీన్ని కూడా విజిట్ చేస్తారు. మేము కూడా ఈ చర్చిని అయితే విజిట్ చేసాము. అక్కడ ప్రేయర్ చేసుకొని కొంచెం సేపు అయితే టైం అక్కడే స్పెండ్ చేసాము. మీ అందరికీ తెలుసు ఫొటోస్ అంటే నాకు ఎంత ఇష్టమో అని. వాటికి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. నోనుకి మేము ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ ప్లాన్ చేసాము. అక్కడ ఫొటోస్ ఒక అవుట్ఫిట్ మీద ఉంటాయి. మార్నింగ్ వేసిన అవుట్ఫిట్ కి పిక్స్ ఉండవు అని పక్కనే ఉన్న ఫోటో స్టూడియోలో పిక్స్ తీయించాము. అక్కడ వాడు అసలు ఫోటో దిగలేదు. బట్ ర్యాండమ్ పిక్స్ అయితే ఫైనల్ చేసాము. ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ కి పాండి మెరీనా బీచ్ ఏరియాకి అయితే వెళ్ళాము. పాండిచ్చేరి వెళ్తే మాంగ్రోవ్ ఫారెస్ట్ రైడ్ చేయకపోతే మీ టూర్ ఇన్కంప్లీట్ అయినట్టే. నిజంగా ఈ రైడ్ చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ అంతా రైడ్స్ కోసమే. మేము ప్రిన్సెస్ బోట్ అడ్వెంచర్ వాళ్ళతో మాట్లాడి బోట్ డెకరేషన్ చేయించాము. 2 days బిఫోర్ ప్రీ బుక్ చేసాము. నోను బర్త్డే అవుట్ఫిట్స్ ఒకటి పర్పుల్, ఇంకోటి వైట్. అందుకని ఆ 2 కలర్స్ తో డెకరేషన్ అయితే చేయించాము. నార్మల్ గా ఈ రైడ్ పర్సన్ కి 500 బిలో ఉంటుంది. ప్రైవేట్ బోట్ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. అందులో వీకెండ్ ప్రైజెస్ అయితే డబల్ ఉంటాయి. మాకు విత్ కేక్, డెకరేషన్, ప్రైవేట్ బోట్ కి 6500 చార్జ్ చేశారు. మాంగ్రూవ్ రైడ్ లో ఫిషింగ్ హార్బర్, మాంగ్రూవ్ ఫారెస్ట్, అరికమేడు, రివర్ మౌత్ అంటే రివర్ ఓషన్ ఇక్కడ కలుస్తుంది. నెక్స్ట్ ఈవినింగ్ వెళ్తే గనక సన్సెట్ వ్యూ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. మా బోట్ రైడ్ చాలా బాగా జరిగింది. సౌండ్ సిస్టమ్ కూడా పెట్టారు. బోట్ మాంగ్రూవ్ ఫారెస్ట్ లోకి తీసుకెళ్లిన తర్వాత కేక్ అయితే కట్ చేసాము. మా బోట్ కి ఎదురుపడ్డ ప్రతి ఒక్కరు కూడా నోనుకి విష్ చేశారు. నాకు భలే అనిపించింది. ఇప్పుడైతే నోను బర్త్డే సెలబ్రేషన్స్ చూసేయండి.